అడ్డదారులు తొక్కటానికి 60 మార్గాలంటారు. అవును, ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు ఎన్ఫోర్స్మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అయితే దొరికిపోతామని స్టైల్ మార్చారు ఈ కేటుగాళ్లు. పుష్పకు మించిన స్టైల్లో స్మగ్లింగ్కు తెరలేపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్న ఓ లారీ తనిఖీ చేస్తే కాఖ్యలకే మైండ్ బ్లాక్ అయింది. పైకి మాత్రం లారీ ఖాళీగా కనిపిస్తోంది. డ్రైవర్ తరుణ్తో పాటు అందులో మరో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మల్లేష్, రూట్ గైడ్ అన్నమాట. లారీ వెనక తొట్టి కూడా ఖాళీగానే కనిపిస్తోంది. కానీ పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది. ఆపి తనిఖీ చేస్తే ఎక్కడా ఏమీ చిక్కలేదు. అయినా లారీని వదలకూడదని, మరింతగా చెక్ చేయాలని పోలీసులకు అనిపించింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ని ప్రశ్నించారు. అయితే డ్రైవర్ పొంతనలేని సమాధానాలు విని ఎక్కడో తేడా కొడుతోంది అని పోలీసులు అనుకున్నారు. వెంటనే ఓ కానిస్టేబుల్ లారీ పైకి ఎక్కాడు. అక్కడ ఉన్న టార్పోలిన్ తీసి చూస్తే డ్రైవర్ క్యాబిన్ పైన ఓ రహస్య అరం ఉంది. అది చూసి పోలీసులు అవాకయ్యారు. దాని పక్కనే మరో అర కూడా కనిపించింది. లారీ క్యాబిన్ పైభాగం నుంచి డ్రైవర్ క్యాబిన్కు వెనక ఉన్న తొట్టికి మధ్య మరో రహస్య అరను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఫుల్గా గంజాయి నింపి ఉంది. అందులో బాక్సులకు బాక్సులు గంజాయి బయటపడింది. 1, 2 కాదు, ఏకంగా 912 కేజీల గంజాయి బయటపడింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో 1 కోటి పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సబ్బవరం మండలం గుల్లేపల్లిలో తనిఖీలు నిర్వహించగా గంజాయి స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని మల్కాన్గిర్ నుండి వరంగల్కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2ని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 5గురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, 15,000 నగదును సీజ్ చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్వైల్ వరంగల్, ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి. ఇది యాక్చువల్గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్లో.